పెట్టుకుని మరలి తన దేశమునకు వెళ్ళిపోయెను. ఆమె ఇక నేను చదివాను, అవసరమైతే మధ్యలో మీరు చదివి పెడుతురు కానీ ఇక వినండి కొద్దిగా. నౌ దిస్ ఇస్ టైమ్ ఫర్ లిసనింగ్ కేర్ఫుల్లీ. ఓకే, వినండి. కొంచెం సౌండ్ కూడా తగ్గించనా? నేను ఎక్కడికి వెళ్ళినా సౌండ్ తగ్గించుకునే మాట్లాడతా. ప్రైజ్ ది లార్డ్. హాయిగా ఉంది ఇప్పుడు. ఓకే, చాలు. ఎవరు బైబిల్ వాళ్ళు తీసుకోండి. 7 మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నా, షార్ట్ అండ్ స్వీట్గా. లేచిన దగ్గర నుంచి మనము ఏమి వింటున్నామో అదే మన జీవితంలో ప్రభావితం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి మీరు ఏమి వినాలని ఆశపడతారో, ఏమి వింటున్నారో, ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ ఉంటుంది తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దొరుకుతుంది కదా అని చెప్పి వేట మాట మూట మొత్తం 2-3 రోజులు పెట్టామనుకోండి, అవుట్పుట్ కూడా మనకు కూడా ఏమండి, పూటకి ఒకసారి పలికేది అది పూటకి 3 సార్లు టింగ్ 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 అని అది కూడా పలుకుతూ ఉంటుంది. అదవుతుందండి. ఆ మనిషి అప్పుడు బాతునికి దగ్గరలోను, అర్థమవుతుందండి, మనుషులకు దూరంగా ఉంటాడనమాట. చాలామంది తినే ఆహారాన్ని బట్టి ఒక జాగ్రత్తను తీసుకోలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, మనం వినేదాన్ని బట్టి, మనం చూసేదాన్ని బట్టి మన జీవితం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనము అసలు ఏం వింటున్నామండి? మా మామయ్య గారు ఉన్నాడు, నర్సాపూర్లో ఉంటాడు. ఆయన ఈటీవీ వార్తలు ప్రతిరోజు డైలీ వింటాడు. ఆయన ఈటీవీ వార్తలు డైలీ వింటాడు. టీవీ ముందు కూర్చొని వింటాడు. వార్తల సమాప్తం లేచి వెళ్ళిపోతాడు. ఆమె ఆ టీవీ కట్టేసి అంటాడు అంతే. అది ఇష్టం ఆయనకి. కొంతమందికి రాజకీయాలు అంటే ఇష్టం. జగన్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, ప్రధాని మోడీ ఏం చేస్తున్నాడు, ట్రంప్ ఏం చేస్తున్నాడు, కంపు చేస్తున్నాడా. చాలామంది లోక సంబంధమైన విషయాలు. కొన్ని చోట్ల రాత్రి వచ్చాడంట, వెళ్ళాడంట, ఈ టాలు బాగింటారు. చాలామంది అసలు వినవలసినవి వినకపోవటం వలన వినకూడవలసిన వాటిని వినవలసి వస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు. ఎక్కువగా మనం వినాలి. దేవుని గురించి విన్నప్పుడు గుండెల్లో భయము, మంట, అగ్ని పుడుతుంది. తెలుసా నీకు? దేవుని గురించి వినాలి. నిన్ను గుర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అన్నాడు హబక్కూకు. వినాలి దేవుని గురించి. నేను నిద్రకేస్తున్నారేమో బహుశా ఎంతో మంది. ఈ రాత్రి నీకు నిద్ర ఉండదు, నిద్ర కట్టవు. నువ్వు నిద్రపోతే కనగా నుంచి నేను రావటం దండగ ఎందుకు? నా సహోదరుడు నన్ను ఎంతో క్షేమం కారులో తీసుకొచ్చాడు, 70-80 లేపుతున్నాడు. నేనేమో కొంచెం తగ్గించయ్యా అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంది నిదానమే ప్రధానం టైపు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వినాలి. ఈ రాత్రి దేవుని గురించి విన్న వారందరి జీవితంలో ఒక అద్భుతమైన పరివర్తన వచ్చింది. మనుషుల గురించి కాదు మనం వినాల్సింది, ఒక వ్యక్తి గొప్పతనం గురించి కాదు, ఒక వ్యక్తికి ఉన్న అందం గురించి కాదు, ఆస్తిపాస్తుల గురించి కాదు. నో, మనం వినాల్సింది ఎవరి గురించి అంటే మన దేవుడైన యెహోవా గురించి. ఐగుప్తులో మీ దేవుడు చేసిన కార్యములను మేము విన్నప్పుడు మా గుండెలు జారిపోయిను, మాకు భయం కలిగిందంటది రాహాబు. దేవుని గురించి నువ్వు ఎంత ఎక్కువగా అంటావో అంత మంచిది నీ ఒంటికి, నీ ఇంటికి. అవునన్నవాడు స్తోత్రం చెప్పొచ్చు. ఈ స్తోత్రాల మధ్య నేను అడగను, మీరే స్పందిస్తూ ఉండాలి. ఆమె డ్రైవింగ్ నైట్ పూట కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హార్న్ కొట్టాలి, డిమ్ కొట్టాలి. కొంతమంది హార్న్ కొట్టరు, డిమ్ కొట్టరు. డ్రైవింగ్లో చాలామంది రాంగ్ డ్రైవింగ్ చేస్తున్నారు. రాత్రి మామిళ్ళపల్లి ముగించుకుని మేము మెల్లిగా కుయ్యో మొర్రో అంట ఆ మంచులో వెళతా ఉంటే ఆ బాక్స్ అవన్నీ పెట్టుకుని ఆ మూల మీద వేసారు బీటు. ఓదండి అన్నాడు. నేను పాస్ట్ గారు అయ్యా అన్న. పాస్ట్ గారు అయితే బోళ్ళు మంది ఉన్నారు, ఊదు అన్నాడు. ఫస్ట్ టైం రాత్రి ఊదా. ఆ ఎల్లు అన్నాడు. అదవుతుందండి. 11:30కి 3 రోజులు కూటలు పెట్టి ఆ పెట్టేవాడు మొత్తం సర్దుకుని వెళ్తుంటే అక్కడ చెరుకుపల్లి దగ్గర వేసి. ఏమండి, ఈరోజు చాలా మంది రాంగ్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఎంతో మంది ప్రాణాలను బలి కొడుతున్నారు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు చక్కగా నడవాలి, అనేకులను నడిపించాలి. ఎక్కడికి? యేసయ్య దగ్గరికి. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి వినాలి. ముందే చెప్పాను, జ్ఞానము గలవాడు వింటాడు.
పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. వివేకం గలవాడు ఆలోకిస్తాడు, నీతి స్తోత్రాలను సంపాదించుకుంటాడు. పోగొట్టుకునేవాడిగా వాడు ఉండడు, వాడు పొందుకునేవాడిగా సంపాదించుకునేవాడిగా ఉంటాడు. ఈ రాత్రి మీరు అలాగ ఉందురుగాక. ఆమేన్. షేబా దేశపు రాణి విన్నదండి, తన దేశములో విన్నది. ఎవరో చెప్పారు. మీరే అయి ఉంటారులే, నాకు తెలుసు. ఆశీర్వాదం అన్నయ్య ఉంటాడు, అటు వెళ్ళినప్పుడు చెప్పుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైనా ప్రభు మీకు ఇచ్చిన సహవాసం గురించి మీరు చెప్పారా? ప్రభు మీకు ఇచ్చిన ఈ ప్రార్థనా మందిరం గురించి మీరు చెప్పారా? ప్రభు మీకు ఇచ్చినటువంటి సంఘ కాపుర గురించి మీరు చెప్పారా? ఏం చెబుతున్నారు? ఏమండి, ఆలోచన చేయండి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఒక చిన్నది బానిసగా వెళ్ళిన సిరియా దేశంలో ఉన్న నయమానికి, తన భార్యకి పరిచారకురాలుగా ఉన్న ఆమె తన దేవుని గురించి, ఏమండి, దైవజనుడి గురించి చెప్పకుండా ఆమె ఉండలేకపోయింది. నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో దాచి ఉంచలేను ప్రభు. ఆమె నా ఏలిన వాడి దగ్గరకు ఒక్కసారి వెళ్ళాలని ఎంతో కోరుతున్నాను. నా యజమానుడైన నీవు, నా ఏలిన వాడున్నాడు. దేర్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ నేమ్ ఎలీషా. మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక చిన్నది సెంట్రల్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్, సైన్యాధిపతి. గొర్రెలు ఉన్నాయి కానీ ఏంట్లా, ఒక గొర్రె 2 పిల్లలు పెట్టింది, 3 పిల్లలు పెట్టింది. ఈ కట్టనేవి ఈయననేవి ఏం చేస్తారంటే కైమగేసేస్తారు కొంతకాలం చూసి. నాకు ఒక ఆమె గేదెని ఇచ్చింది కానుకగా. అదంట కడతలేదంట, తిరగడుతుందంట నెలకి. అందుకని నాకు ఇచ్చింది, నాకన్నా నా దగ్గరికి వచ్చిన కట్టిద్దామని. అసలు అలాంటి ఇవ్వచ్చు? అప్పుల పాలైపోయి ఇల్లు అమ్ముకుంది. ఏం చేసింది? ఏం ఇవ్వాలి, ఎలాంటి ఇవ్వాలి, ఎట్లా తెలిసి అవట్లా. మన ఏం చేశాడు, 2-3 సార్లు చేసుకొచ్చాడు కానీ నిలవల, ఖైమాకి వెళ్ళిపోయింది. అది ఫలించని ప్రతి ఒక్కరూ ఖైమా. అర్థమవుతుందండి? ఎవరు చెప్పారో? ఇక్కడ దైవజనుడు ఉన్నాడమ్మా. అవసరమైతే నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు, సంఘం ప్రార్థన చేస్తారు. రా తల్లి అని ఎవరికైనా మనం చెప్పగలుగుతున్నామా? ఎవరికన్నా ఈ పరిచర్య గురించి, ఈ సేవ గురించి, దైవజనుల గురించి, ఈ పరిచర్యలో ఈ మందిరం ఉన్న అవసరతల గురించి ఎవరికైనా చెప్పగలుగుతున్నామా? ఈ చర్చికి వచ్చి సతీష్ గారికి పెడతాడు ఒకడు స్టేటస్లో, బుద్ధి లేనోడు, గడ్డి తినాలాడు, నెబ్బకతినలాగా అన్నంగా తినాల్సింది. ఈ చర్చికి వచ్చి ఎప్పుడన్నా మీ పాస్టర్ గారి ఫోటో, ఎప్పుడన్నా మీ పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే అందులో 4 మొక్కలు, ఊరంతా మొక్కలు ఉన్నాయి కదా, అంత గ్రేవ్ ఉండేది కాక, ఆఖరి మీలేదు ఆ గ్రేవే కాక మొక్కలన్నీ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టవే, రేపు పొద్దున చపాతీలు సరి ఉపయోగపడుతుంది అంటారు కదా. 4 మొక్కలు బాగా వాక్యం చెప్పు, 4 మొక్కలు మాట్లాడితే ఫోన్ తీసి చేస్తా ఉంటారు. ఆడబెడతాడా ఒక రోడ్డు మీద పెడితే ఆడు లేకుండా ఆడు వీడియో తెస్తున్నాడు, పడిపోయిన వీడియో తెస్తున్నాడు. ఏదన్నా వాక్యం చెప్తుంటే ఆత్మ ప్రభావంతో శక్తితో వాడబడుతున్నప్పుడు వీడియో తెచ్చిన 4 మాటలు ఏమి చెప్పగలుగుతున్నావా? శ్రీలంక రోడ్ మర్చిపోరి, చర్చ్ ఆఫ్ ల్యామ్, ఏమండి, గొర్రెపిల్ల సంఘం, దైవజనులు ఎప్పుడన్నా పెట్టగలిగావా? చెప్పగలిగావా? నీకు జ్వరం వస్తే ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు స్వచ్ఛమైన వాక్యం చెప్పి. ట్రంప్ గారి గురించి పెడతారు, జగన్ గురించి పెడతారు, చంద్రబాబు గురించి పెడతారు. సంఘానికి వచ్చేటువంటి సంఘ బిడ్డలు ఏనాడు కూడా ఇదిగో మా సంఘం, ఇదిగో మా పరిచర్య, మా సహవాసం, మా దైవజనుడు, ఇదిగో మా ఆరాధన అని ఏనాడు పెట్టరు. ఆమె దక్షిణ దేశంలో ఉన్నది అంటే ఎవరో సొలొమోనుకు సంబంధించిన వాళ్ళు, సొలొమోను ప్రేమించిన వాళ్ళు, సొలొమోను అభిమానించిన వాళ్ళు ఎవరో వెళ్ళి చెప్పారండి. ఆమె వింది. షీ హర్డ్ అబౌట్ కింగ్ సొలొమోన్. ఆమె విన్నది, సొలొమోను గురించి విందంటే ఎవరో వెళ్ళి చెప్పారు.
ఈ రాత్రి కాలంలో ప్రభువు నీకు ఇచ్చిన సహవాసం గురించి, నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యత గురించి, పరిచయం గురించి నువ్వు చెప్పాలి. అనేకులను బలపరిచి, ప్రేమించి, ప్రేమతో మాటలు చెప్పి మందిరానికి తీసుకుని రావాలి. లోతు భార్య లాంటి స్త్రీలు వద్దు, యోబు లాంటి భార్యలు వద్దు, సమరయ స్త్రీ లాంటి వాళ్ళు కావాలి. ఆమేన్. అలాంటి వాళ్ళు లెగవాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే వారం వారం కొత్త వాళ్ళని తీసుకొస్తా ఉంటారు. ఒక్కరు కూడా తీసుకురాట్లా. దారుణం ఏంటంటే వీళ్ళు కూడా రారు. ఎవరో వాళ్ళకే తెలుసు, నాకు మాత్రం తెలియదు. నేను వచ్చాను, ఆయన కూర్చున్నామన్నాడు, కూర్చుని వచ్చాము అంతే. మేము మాట్లాడుకుంది కూడా ఏమీ లేదు, రహస్యాలు కూడా ఏం చెప్పలా. మీకే తెలియాలి. ఆమె వచ్చింది. ఎట్లా వచ్చింది? ఊపుకుంటూ వచ్చిందా, లేకపోతే నెట్టుకుంటూ వచ్చిందా? ఏమా ఎన్నింటికి వచ్చారో నాకు తెలియదు. మేము మాత్రం 7:57కి వచ్చేసాం. 8 రామావి అన్నాడు. 3 నిమిషాల ముందే వచ్చాను. ఆయన దేవుడి కృపలో వస్తున్నారు. ఏడి శేఖమణి గారు అన్నారు, సరదాగా వచ్చి వరదాగా వెళ్తారంట మందిరానికి. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు. నిద్ర. ప్రార్థన అయిన తర్వాత ఏమందా బ్రదర్ అన్నాడు ఒక ఆయన. నేమో నాకు తెలియదు అన్న. ఉండిద్దిలే, ఎందుకు ఉండదు అంటున్నాడు. ఆ రోజు దేవుడి కృప అంటే ఏమి లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయా. నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ వెళ్ళిపోయావా? వెళ్ళిపోయాను అన్నాను. నీ బండి ఎక్కిన పోయేది అన్నాడు. ఇక ఆ రోజు ఏమి లేక అక్కడే పడుకుని తెల్లారి వచ్చాడు ఆయన. నిజంగా ఎంత దైవజనుడండి. ఎమ్మానిల్ రెబ్బా గారు ఇస్తాడని ఆయన మీద తెల్లారులు అక్కడ ఉన్నాడు. నేను అన్నాను తెల్లారి తర్వాత అదే సమయం యేసయ్య దగ్గర గడిపితే అద్భుతం చూసేవాడివి. ఆమె tonight we are going to spend the time with Jesus. యేసయ్యతో రాత్రి మన సమయం గడపబోతున్నాం. ఆమె విన్నది అక్క విను. బయలుదేరింది ఎక్కడికే? సొలొమోను గారి దగ్గరికి బయలుదేరితే నీకులాగా నాకలాగా ఏమండి రాలేదండి. గొప్ప పనివారమును వెంట పెట్టుకుని వచ్చిందండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఊరకనే ఒక్కడిని వెళ్ళబుద్ధి కాదు. ఎవరో ఒకరిని తీసుకెళ్తా. ఈ రోజున మన ఇంట్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు చచ్చినోళ్ళు. ఏమనుకోబాకండి, అపరాధముల చేత, పాపముల చేత చచ్చినోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అర్థమైందండి? ఎఫెసీ 2 ప్రకారం మాట్లాడుతున్నా. వాక్యం మినహాయించి వాక్యం దాటి ఎన్నడూ ఒక్క మాట నాటు రాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయంతో నేను నిలబడతాను. ప్రభుకి అప్పగించుకుని ప్రభు దగ్గర కొన్ని గంటలు కూర్చుని వస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా కానీ. అది నాకున్నటువంటి వాడుక. గొప్ప పరివారమును వెంట పెట్టుకుని వచ్చెను. అందరూ చెప్పండి, వచ్చెను. షీ కేమ్ టు కింగ్ సల్మాన్. వచ్చెను. ఎలా వచ్చిందండి? గొప్ప పరివారమును వెంట పెట్టుకుని వచ్చింది. మనం వస్తున్నాం, ఎవరికన్నా చెప్పి తీసుకురాగలుగుతున్నామా? ఏమండి? రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. ఇప్పుడు ఫిలిప్పు వస్తున్నాడండి. వస్తా 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 నతనయేలు, కాసేపు నువ్వు నతనయేలువి, కాసేపు నేను ఫిలిప్పుని. ఫిక్స్ అయిపో. నేను ఫిక్స్ అయిపోయా. అన్నయ్య మాత్రం చాలా ఇంట్రెస్ట్గా అంటున్నాడు. నతనయేలు ఒక్కసారి నా ఎంబడి రారా. మన ప్రవక్తలు, మన పూర్వీకులు ధర్మశాస్త్రం ఎవరి గురించి చెప్పిందో ఆమేన్. ఆ మెస్సయ్య నేను కనుగొన్నాను. నేను కూడా మొన్నే తెలుసుకున్నా. కాబట్టి నిన్ను తీసుకెళ్తా, నువ్వు రా అని చెప్పి ఆయన నజరేతు వాడంటే నజరేతు హసాలుగా ఊరుకారా, నజరేతు నుంచి మంచిది ఏమైనా వచ్చిద్దా అన్నాడు. పుసుక్కుని ఎంత మాట అన్నా ఏంద్రా నతనయేలు అంటే? ఆ నజరేతు గురించి చెబుతూ వేరా. నజరేతు ప్లస్ ఇంకో 19 గ్రామాలు ఉన్నాయి. మొత్తం 20 గ్రామాలు ఒక రాజు గారికి గిఫ్ట్గా ఇస్తే ఆయన అన్నాడు ఆ గ్రామాలు మొత్తం తిరిగి వచ్చి కాబూల్ అన్నాడు. అంతే. కాబూల్ అంటే ఏంటి? నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనమైన 20 గ్రామాలలో ఇది ఒక గ్రామం. పోయి ఆ ఊరు చెబుతావయ్యా. ఏమండి? బాపట్ల 10 సెంటర్ గిఫ్ట్కి ఇచ్చాడు. అమ్మో జిల్లా ఎంత కాస్టం. అవునా? సముద్రం ఒడ్డున అడవలదీవులో 20 సెంటు ఇస్తే 20 సెంటా నాకెందుకులే అంటారు. అవును కదండి? నజరేతు అనేది ఒకప్పుడు నిష్ప్రయోజనం. ఇప్పుడు యేసయ్య అక్కడ పెరిగాడు. హలో, బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, కపెర్నహూములో కాపురమున్నాడు, తన పట్టణంలోనికి వచ్చును అని ఉంటుంది మత్తయి సువార్తలో. ఇప్పుడు వినండి, ఈ
నతానియేల్ని ఫిలిప్పు ప్రయత్నం చేస్తున్నాడు యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లాలని. ఇక ఆ మాట ఏమంటున్నసరికి ఫిలిప్కి కాలింది, మండింది, రోషం వచ్చింది. రే వచ్చి చూడు, కమెంట్స్ వచ్చి చూడరా, నేను చెప్పేది నీకు అర్థం కాకపోతే, నీకు నమ్మకం లేకపోతే అని, సరే పదరా అని చెప్పి అన్నాడు. వస్తున్నాడు లేవు అని అనుకోకుండా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అక్కడ ఉన్నాడండి. ఈ ఫిలిప్పు ఈ నతనీయేల్ని ఏమండి పీడించి పీడించి వచ్చి చూడు అని తీసుకెళ్తున్నాడు. ఆమేన్. ఆడ వెళుతున్నాడు యేసు ప్రభు అంత లెక్క ఉండగానే నతనీయేలు అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలులో ఇతడు కపటము లేనివాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. నతనీయేలుకి ఫీజులు పోయినాయి. మెయిన్లో ఉంటాయి కదా ఫీజులు. ఆగనియా ఆగు, నిద్ర నిడుపురాలు వెళ్ళా, ఇంకా ఇప్పుడే బాపట్లు దాటింది. అది బావాలని ఇది అర్థమైందా? మూత్రం ఆగాలని మాత్రం చర్య ప్రతి చర్య. ఓకే, ఆ సిద్ధాంతం మీద రాకెట్ పైకి వెళ్ళింది. నతానియేలు వచ్చి రాగానే యేసు ప్రభు నతాని గురించి చెప్పేసేసాడు. నతానియేలుకి మైండ్ బ్లోయింగ్. అంటాడు, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూశాను. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లులు అంజూరపు చెట్టు కింద ఉంటారంట. అలా ఉండటం మంచిదని. అంటే గర్భంలో ఉన్నప్పుడుగానే ప్రభు చూశాడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఫిలిప్పేం వచ్చి చూడరా నాయన అన్నాడు. ఇప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడుతున్నావా? నన్ను వెంబడించు, వీటికంటే గొప్ప కార్యములు నీవు చూస్తావు అని చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది ప్రియులారా. ఆమేన్. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారు? ఫిలిప్పు నతానియేల్ని తీసుకొచ్చారు. థ్యాంక్స్ అన్న, కూర్చో. ఇప్పుడు చాలా మంది ఫిలిప్పులు ఉన్నారు కానీ నతానియేలు అంటే తీసుకురాట్లా. అసలు వీళ్ళే వెళ్దాం వద్దా, వెళ్ళిపోతే షట్రక్కనే అనుకుంటాడేమో. ఎంత అభిమానమో మీకు, ఎంత ప్రేమో మీకు. వెళ్ళిపోతే బాధపడతాడు. మరి బాధపడ్డా? సేవకుని ఏడిపించే పిశాసులు లేరనుకున్నారా సంఘాల్లో? ప్రార్థన చేయని పిశాసులు, పరిచర్య చేయని పిశాసులు, దేవునికి కైసరికి బాగానే ఎత్తారు. ఏనుగులు పోతానే ఉంటాయి. ఉన్న ఏనుగులు ఏమండి పోతానే ఉంటాయి. అవి కనపడవు. చీమ, ఒక 2 చీమలు 3 చీమలు అమ్మో అని చెప్పి చూస్తారు. ఎంతోమంది ఈ రోజున సేవకుని బాధించేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు, నిష్ఠూర పెట్టేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారండి. మీకు తెలుసో లేదో? మీరు మంచోళ్ళు. అలా అనుకున్న ఒకసారి స్తోత్రం చెప్పండి. చూసారా, వాళ్ళకే అర్థమైపోయింది ఈ రాత్రి. దిస్ ఇస్ రియల్ టు బి ఫ్యాక్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆమేన్. ప్రియులారా, వచ్చి చూడు అన్నాడు దమ్ముగా. ఆయన అంటాడు, మేము సేవించే దేవుడు, మేము ఆరాధించే దేవుడు, మేము పూజించే దేవుడు ఎవరో నీకు తెలియదేమో. నీకు తెలియకపోతే నువ్వు అటుండు. ఓ కైకేలు అడబాక. వీ నో దట్ వెరీ వెల్. మాకు తెలుసు. ఏంటో తెలుసునా? నీవు 7 అంతలు చేస్తావు, నీ దగ్గర సౌరంతా తీసుకొచ్చి పోసి 14 అంతలు చేస్తావు, చేసుకో. బట్ మా దేవుడు మండుచున్న ఈ అగ్ని గుండము నుండి మమ్ములను విడిపించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు. అది అనుభవ జ్ఞానం. పౌలు అంటాడు, నేను ఎవరి వాడను, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుడి గత రాత్రి తన దూతను పంపించి నా ప్రక్కన నిలిచి నన్ను ధైర్యపరిచాడు. 276 మంది ఈ ఓడలో ఉన్నారు, ఒక్కడు కూడా చావడు. బట్ ఓడ బద్దలైపోతుంది కానీ ఒక్కడు కూడా చావడు. వీళ్ళందరినీ ప్రభు నాకు ఇస్తాడు. రొట్టె విరిచాడండి. ఆమేన్. ఈ 276 మందికి 3 పూట్ల భోజనం పెట్టి ఒక భూస్వామిని ఆసామిని పప్పుని లేవనెత్తమాడు. మీరు ఎంతమంది అలా ఉండబోతున్నారు? పప్పులు లాంటి వాళ్ళు 3 రోజులు ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా ఫ్రెండ్లీగా పెట్టాడంట. 3 పూటలు, ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నరు. ఏమండి? ఓ మాస, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. ఏది? బిళ్ళలో అట్లు. ఊ అంటే ఉదయం వేసుకున్నాయి, మా అంటే మధ్యాహ్నం, సాయంత్రం రాత్రిపూట. 3 రోజులు 3 3 9 సార్లు పెట్టాడండి. ఎంతమందికి? 276 మందికి. ఏమండి? 276 మందికి పెట్టాడు పప్పులే.
అపోస్తలుల 28లో ఉంటుంది, మీరు ఇంటికి చదువుకోండి. తన తండ్రి మంచంలో పడి ఉన్నప్పటికీ, కాయలో పడి ఉన్నప్పటికీ, చావుపతుల మధ్య ఉన్నప్పటికీ, దేవుడు మెలితే ప్రాంతంలో, ఇప్పుడు మాల్టా అంటారు, మాల్టా తొందరలో వెళ్ళబోతున్నా, ఆ మెలితేనటువంటి ప్రాంతంలో 276 మందికి ఈ పప్రి అనేవాడు భోజనం పెట్టాడు. ఆతిథ్యము చేయ మరవకండి, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి. కొంతమంది తెలియకుండానే దేవదూతలు కూడా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదింపబడ్డారు. ఆమేన్. ఎలాంటి వాళ్ళ దగ్గరికి మనం నడిపించాలి? ఎక్కడికి నడిపించాలి? మనము ఈ రాత్రి నిఖార్సుగా తీర్మానం చేయాలి, నేను ఒక షేబా దేశపు రాణిలాగా. ఆమేన్. నువ్వు రాణివే, కానీ లేకపోయి నువ్వు రాణివే. ఆమేన్ చెప్పు. నువ్వు నమ్మితే. ప్రైజ్ ది లార్డ్. చేతిలో కానీ లేదు కానీ కానుక దగ్గర రాని అంట. అయ్యా నేను అతను చెప్పాడు పాస్టర్ గారు. ఆమేన్. మరి మేరీ రాణి, స్వరూప రాణి, ఉషా రాణి, కళ్యాణ రాణి, కరాటే రాణి, వీళ్ళందరూ రాణిలేనా? మరి వాళ్ళని ఏమనుకోవాలి? అదవుతుందండి. రాణి అంటే ఎవరు తెలుసా? దేవుని చేత ఆశీర్వదింపబడిన శారా. ఈ కాదు, ఈ తీసేసాడు, ఈ ఎగిరిపోయింది. శారా, యు ఆర్ క్వీన్, నువ్వు రాణివి. దేవుని వలన ఆశీర్వాదం పొందితే నువ్వు రాణివేనక్క. నీ పేరు రాణి లేకపోయినా నువ్వు రాణివే. నమ్ము. షేబా దేశపు రాణిలాగా, అదిగో సమరయ స్త్రీలాగా నువ్వు అనేక మందిని దేవుని మందిరానికి తీసుకుని వచ్చుదువుగాక. ఆలయం ఎప్పుడో, ప్రత్యేక ప్రార్థన ఎప్పుడో, బలారం ఎప్పుడో నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, ఇదిగో రేపు ఆదివారం, ఇదిగో వచ్చే మంగళవారం, వచ్చే గురువారం మాకు ఆన్లైన్ లేదు, దీవెనకరమైన రాత్రి, ఇదిగో ఫలానాది ఫలానాది అని చెప్పి నీ మైండ్లో ఫిక్స్ అయ్యేది ఎప్పుడు తెలుసా? ఆ కార్యక్రమాల కోసం నువ్వు ప్రార్థన చేస్తావే, అప్పుడు నీ మైండ్లో ఉండిపోతాయి. నీకు అంత గట్టిగా ఎలా గుర్తుండదమ్మంటే, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను అయ్య గారు అందుకు. ఎవరైతే రోజు ప్రార్థన చేస్తారో వాళ్ళ మైండ్లో అలా ఫిక్స్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప పరివారంతో వెంట పెట్టుకుని వచ్చిందండి, వెంట పెట్టుకుని వచ్చింది. నేను మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, మనము ఎక్కడెక్కడికో వెంట పెట్టుకు తీసుకెళ్ళొద్దండి. రారా వెళదాం, ఈతలాడదామని వెంట పెట్టి తీసుకెళ్ళి 5గురు చంపేశాడు. ఆడు 5గురు తెచ్చారు, కానీ ఆడు మాత్రం ఇంటికి వచ్చి ఉసూరుమంట అటు చూస్తున్నాడు. నరహంతకుడు, రాక్షసుడు. తీసుకెళ్ళి ఏమండి 4 దొరికిన బాడీలు, 2 దొరకలా. ఒక అంటుందంట, ఈడేనమ్మో తీసుకెళ్ళి నా పిల్లల్ని సాగుగొట్టి వచ్చాడమ్మో. ఈడు తీసుకెళ్ళకపోతే, ఈడు పిలవకపోతే నా బిడ్డలు ఉండేది ఏడుస్తుంది. నిజమే. పిక్నిక్ వెళ్దాం రారా, బీచ్కి వెళ్దాం రారా, రేపు నాటకం అంట. ఏ నాటకం అంటే అదేదో జనరల్ నాటకం అంట. జనరల్ నాటకం అంటే ఏంటో సరిగ్గా చెప్పరా? అడికి క్లారిటీ రావట్లా. మామూలు నాటకం అయితే అడికి తెలుసు, పాటలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, బావలు సయ్యాలు ఉంటాయి. ఈ జనరల్ నాటకంలో ఇవి ఉంటాయా ఉండవా? ఉంటే వెళ్ళిపోతాం, లేకపోతే అనవసరం ఎందుకు దండగా మనకని ఆడు క్లారిటీకి అడుగుతున్నాడు. నాకు ఇచ్చాడు ఒకడు ఇట్టా, నేను చెయ్యి చాపలా, నా చేతిలో బైబిల్ ఉంది. అటు చూసా, అంబేద్కర్ నాటం అయ్యా, ఓకే మంచిదయ్యా, సరేనయ్యా అని చెప్పి ఆయనే తీసుకున్నాడు. ఎక్కడెక్కడ కోరి తీసుకెళ్తారు. పప్పల ఫంక్షన్ అక్కాయి, నువ్వు కూడా రావాలి, మా మేనత్త మనవరాలు కొడుకు పుట్టినరోజు, నువ్వు కూడా ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు. తీసుకెళ్ళినందుకు మీకేమొస్తుందో, వెళ్ళినందుకు వాళ్ళకేమొస్తుందో నాకు తెలియదు, కానీ యేసయ్య దగ్గరకు కనుక నువ్వు తీసుకొస్తే, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ఆయన నిన్ను మరిచిపోడు. నువ్వు చేసిన కార్యమును, నువ్వు చూపిన ప్రేమను, నువ్వు చేసిన ఉపచారమును ఆయన మరిచిపోయి అన్యాయస్తుడు దేవుడు కాదు. ఎబ్రీ 6:10 ఉన్నది, ఆయన ఎన్నడూ ఎవరిని మర్చిపోడు ఆయన. ఆమేన్. గొప్ప పరివారమును వెంట పెట్టుకొచ్చిందండి. నేను ప్రేమతో చెప్తున్నా, నీ కుటుంబంలో ఉన్న వారిని వెంట పెట్టుకురా, నీ ఇంటికి ఇరుపక్కల ఉన్న వారిని వెంట పెట్టుకురా. ఎంతోమంది నిరీక్షణ లేక, నిరాశలతో, ఏమంటే వేదనలతో, దురాత్మలతో, బాధలతో ఉన్నారు. అటువంటి వారికి ఆ బాధలో ప్రేమతో 2 మాటలు చెప్పి, ఈరోజు మా చర్చిలో ప్రార్థన ఉంది, మీరు రాగలుగుతారా? మా అయ్యగారి చేత ప్రార్థన చేపిస్తాం. మా చర్చిలో మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తారండి, మీ సమస్యల కోసం ప్రార్థన చేస్తారు, రండి. దేవుడు మేలు చేస్తే మీరు కూడా అప్పుడు నమ్ముకోవచ్చు. ఒక్కసారి రండి అని చెప్పి మీరు ప్రేమతో మీతో వెంట పెట్టుకుని వస్తే, మీరు రాకమునిపే చూసిన దేవుడు ఆనందిస్తాడు. వచ్చిన తర్వాత మీతో పాటు వచ్చిన వారిని చూసి దైవజనుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనందం మా అయ్యగారికి మేమెందుకు ఇస్తాం ఆనందం మా అయ్యగారికి అంటారా? ఆలోచన చేయండి. మొదట విన్నది, రెండోది
నువ్వు ఎక్కువగా ఎవరి గురించి వింటావో నీ మనసు అటే లాగిద్దమ్మా. అంతే. అర్థమైందా? ఇవాళ ఆమదలపల్లిలో మీటింగు, ఆయన పేరు ఏం పేరు, ఇమ్మానియల్ గారు, ఈ బొన్నూరులో అన్నయ్య ఎవరు ఉన్నారు, మైకిల్ గారు తమ్ముడు, ఆయన దగ్గర మీటింగ్ పెడితే ఉంటుందిరా తమ్ముడు. ఏ మీటింగ్కి వెళ్ళి అక్కడ సార్ ఆడ మాత్రం వెళ్ళాలి, ఎక్సలెంట్గా ఉండిద్ది, బాగా పెడతాడు అని చెప్పి బాగా చెబితే కృష్ణా జిల్లా నుంచి కూడా వెళ్ళిపోయారంటే వాళ్ళ. అర్థమైందండి? అంటే విన్నదాన్ని బట్టి ఎక్కువగా ఏది వింటావు అట్లా లాగిద్ది నీ మనసు. నువ్వు ఎక్కువగా దేవుని గురించి విన్నావనుకో, నీ మనసు, నీ ఆత్మ, నీ శరీరము దేవుని తట్టు, దేవుని వైపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె మొట్టమొదట ఆమె విన్నది విన్నది ఏమంటే విన్నది. రెండోది, ఆమె గొప్ప పరివారమును వెంట పెట్టుకుని వచ్చింది. మూడో మాట చెప్తున్నానండి, వచ్చినటువంటి ఆమె అనేకమైనటువంటి విషయాల గురించి సొలొమోనుతో మాట్లాడింది. ఈ రాత్రి నువ్వు దేవునితో మాట్లాడవలసినవి ఏమి లేవా? ఏమి లేవా? కొడుకు గురించి కానీ, కోడల గురించి కానీ, పిల్లల గురించి కానీ ఏమి లేవా? దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్ టు గాడ్. ఈ రాత్రి నువ్వు దేవునితో చాలా విషయాలని మాట్లాడాల్సినవి. అదవుతుంది. రేపు మాట్లాడుకోవడానికి రేపు కాదు, ఈరోజే. ఈరోజే. ఆమేన్. ఎందుకంటే ఆయన మన మొర్ర ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. కొంతమందికి ప్రత్యుత్తరాలు అవసరంలా, ఉత్తరం అవసరం. అదవుతుందండి. ఉత్తరం వేస్తారు అంతే, దానికి రిప్లై వచ్చినప్పుడు నాకు సంబంధం లేదే అంతే. ప్రార్థన చేస్తున్నారు కానీ దానికి ప్రతిఫలం వచ్చిందా, దానికి ప్రభు ఏమైనా దర్శనం ఇచ్చాడా, దాని గురించి నేను మాట్లాడా, ఇస్ దర్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్? ఏముండదు. పరిశీలన చేసుకోరు. ఆమె సొలొమోనుతో మాట్లాడి మరుగైన విషయాలన్నిటి గురించి అడిగిందండి. బాగా వినండి. అడిగితే సొలొమోను మరుగైన సంగతులు, ఐ మీన్ మిస్టరీస్, సీక్రెట్స్, మరుగైన విషయములన్నీ కూడా ఆమెకు విడదీసి, అనండి ఒకసారి, విడదీసి ఆమేన్, ఆమెకు వివరించి చెప్పాడు. వాట్ ఈస్ వాట్? ఇదేమిటి, అదేమిటి, నా బిడ్డ సంగతి ఏమిటి, నా భర్త సంగతి ఏమిటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా భార్య ఏమిటి, నా స్థితి ఏమిటి? ఈ రాత్రి నువ్వు అడగగలిగితే, నువ్వు మాట్లాడగలిగితే, నువ్వు ప్రార్థించగలిగితే, నీవు మొర్ర పెట్టగలిగితే 91:14 అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మాట్లాడిందండి. మాట్లాడరండి. ఎందుకు తెలుసా? ఈ బ్యాచ్ అంతా పోట్లాడే రకం. పోట్లాడే వాళ్ళు మాట్లాడతారు దేవునితో. ఏం మాట్లాడతారు? గొట్టి పడేసారు. ఏ మొహం పెట్టుకుని వెళ్ళమే అంటే ఉన్న మొహమే పెట్టుకెళ్ళమన్నాడంట ఆయన. చాలా మంది పోట్లాడతారండి. ఈ పోట్లాడే బ్యాచ్ ఎక్కువసేపు ప్రార్థనలో సరుకు నిలవదు. తండ్రి ప్రభు నాయన నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, బాగా కొడితే పావు గంట కొడతారు. ఇంకా ఉపదేశం కొడితే ఇంకొక పావు గంట కొడతారు. అరగంట అవుట్, అరగంటకు అవుట్ అయిపోద్ది ప్రార్థన. అక్కడ నుంచి ఇంచు కదలదే కాదు. నాతో రండి, కూర్చోండి, ఒకరోజు కూర్చోండి, ఒక 5 గంటల ప్రార్థన మీకు నడిపింపు దేవుడు ఇస్తాడు. ఆమెను చెప్పండి. విసుగు లేకుండా, విసుగు లేకుండా, విసుగు లేకుండా. విసుగు వచ్చింది, అందుకే యేసు ప్రభు చెప్పాడు, హలో విసుగు వచ్చింది, బాగా విసుగు వచ్చింది. కానీ ప్రభు అన్నాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలనని. అదిగో మా అమ్మమ్మ గురించి చెప్పాడు ఆయన. మా అమ్మమ్మ, ఆయనకి నాయనమ్మ. ఆమె పేరుని తెలుసా? కరుణమ్మ. ఆ పేరు మీద కడుతున్న ఓల్డ్ ఏజ్ హోమ్. ఆమెను చెప్పండి. ఆమె ఆ కరుణమ్మ కొడుకు ఎలీషా గారు లేరు కాబట్టి వాళ్ళ అబ్బాయి గారు వచ్చి ఓపెన్ చేస్తాడు. ఆమెను చెప్పండి. ఆమెన్. మొట్టమొదట ప్రార్థన విన్నది ఎవరంటే మా మేనమ్మ ప్రార్థన మేము విన్నాం. ఆ ప్రార్థన మా చెవిని పడింది. రండ్రా ప్రార్థన చేస్తా రండ్రా అనేవాడు. నుంచునే వాళ్ళమే, నుంచుని ఈయన తెగ చేస్తా ఉండేవాడు. మా నాన్నేమో ఎంతసేపే అని అడుగుండేవాడు. సరుకు చెప్పే కదా, ఎక్కువసేపు నడవదు ఈ సరుకు. పోట్లాడటం మానే, మీరేమి సంపాదించుకోలేరు. నా మాట కాదు, యాకోబు అంటాడు. పోట్లాడతారమ్మా, గిన్ని నీళ్ళ కాడ పోట్లాడతారు, గిన్ని కూర కాడ పోట్లాడతారు, గుప్పుడు కాడ పోట్లాడతారు. అన్నిట్లో పోట్లాటే. ఏంటంటే పోట్లాడతాం ఏంటంటే, మాట్లాడమంటే పోట్లాడుతాను, నా మాటే అంతండి అంటారు. మళ్ళీ పైగా పోట్లాడే వాళ్ళు ఎప్పుడు సంపాదించుకోలేరు. భర్తతో పోట్లాడతారు, అత్తతో పోట్లాడతారు, ఇంటి పక్కలతో పోట్లాడు. ఎవడొస్తాడు ఏమంటే ప్రార్థనకి? ఎవడు రాడు, ఎవడతాడండి?
ఎవడు రాడు. మాట్లాడుతున్నావా? దేవుడితో మాట్లాడుతున్నావా? దేవుని మాట్లాడే వ్యక్తివి నీవైతే నీకు ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది. ఆమె నీ గురించి క్లారిటీ తెలియంటే నిన్ను కాదు, నీ ఇంటి పక్కన అడిగితే వాడు స్వచ్ఛంగా చెబుతాడు, మొత్తం చెబుతాడు. అందుకే తెలియగల వాళ్ళు దూరం కట్టుకున్నారు ఇల్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే ఎవ్వరు ఉండరు, మన ఇష్టం. స్తోత్రం కలుగును గాక. ఆమె ఎవరు ఉండరు. కానీ ఆ రోజు కర్మ కాలిపోయి ఫోను ఆడాపడిన ఈడాపలేదు, గీడపడిన ఆడాపలేదు, మొత్తం ఫోన్లో లైవ్ వెళ్ళిపోయింది. నేను అంతా విన్నాను ఆమె రాత్రి అంటే నువ్వు ఫోన్ పెట్టావు రాత్రి. అసలు నీ బూతులు, మీ ఆయన బూతులు, అమ్మో అమ్మో అమ్మో, ఇన్ని బూతులు ఏడ నేర్చుకున్నావే? అమ్మ అబ్లంగట్ అదిరిపోయింది. అమ్మ అమ్మ అబ్లంగట్ ఉండేది లోపల మెదడులో. అమ్మకి అదిరిపోయింది, బొమ్మ కనపడింది అమ్మకి. దెమ్మ తిరిగింది, అట్లా మాట్లాడింది కూతురు. అమ్మో నాను కూతురు, నోటు నాలుగు అనుకున్నావే, అల్లుని ఏపుకు తింటున్నావంటే. పోట్లాడే రకాలు ఏం మాట్లాడతారు ఏసైతో? ఏమి నడిపింపు ఉండిద్ది? శరీరానుసారంగా ఉద్రేకపడేవాళ్ళు ఆత్మానుసారం నడిపించబడలేరు. ఇఫ్ యూ వాంట్ లీడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, నువ్వు ఆత్మచేత నడిపించబడాలంటే నీ శరీరంలో నువ్వు పొంగుతూ ఉండేది, అని లెగిస్తూ ఉండేది. ఒక్క సొక్కేస్తే పక్కేసుని పడుకున్న ముసలాళ్ళు లాగా ఉండిద్ది. ఆమేన్. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే, నీ ప్రశాంత పవనాలు అణచెనే నా అంతరంగమంతయును. అణిచివేయబడాలి. శరీరములో కోపోద్రేకాలు, భావోద్రేకాలు చాలా ఉన్నాయి. అవి అణిచివేయబడాలి. అవి అణిగితే గాని ప్రభు దగ్గర నువ్వు కూర్చోగలుగుతావు. అవి అణగలేదనుకో ప్రభు దగ్గర కూర్చోబుద్ధి కాదు. చెప్పాగా, బాడీ ప్రజెంట్ బట్ మైండ్ ఆబ్సెంట్. ఆమె ప్రభుతో మాట్లాడుతుంది. ఈ రాత్రి మాట్లాడు దేవుడితో. నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా, నీవే మార్గము సత్యము నీవే, నిత్య జీవము నీవే గదయ్యా. ఆమె యుద్ధాలు చేస్తారు, తుఫాకులు ఉండవులే, బాంబులే ఉండవు. పోట్లాడతారు, మచ్చర పడతారు. దేవుని అడగనందున మీరేమీ పొందలేరు. ఒకవేళ అడిగిన భోగాల నిమిత్తం అడుగుతారంట, ఏమి దొరకదు. అన్నీ ఉన్నాయా? నిద్ర ఎవడిస్తాడు? పడుకుంటే ఆయన ఇవ్వాలి. సుఖమైన నిద్ర ఇవ్వాలి, సురుకైన మెలకు ఇవ్వాలి. ఆమేన్. కంటికి నిద్ర, వంటికి ఆరోగ్యము, వెరసి దీర్ఘాయుషు, అది ఆయన ఇచ్చే ఆశీర్వాదం. ఆమేన్. మాట్లాడాలి. ఎవరితో? యేసయ్యతో మాట్లాడాలి. తెలుసా, యేసయ్యతో మాట్లాడితే ఎలా ఉండి తెలుసా? ఎంత ఆనందం ఉండి తెలుసా? ఎంత ఉల్లాసం ఉండి తెలుసా? యేసయ్యతో మాట్లాడటానికి నువ్వు కూర్చుంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ఎంత అల్లారుముద్దుగా చూసుకుంటాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైతే ఎక్కువగా దేవునితో గడుపుతారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు లాలిస్తాడు, ఓదారుస్తాడు. ఆమేన్. వెకుజాములో విలపించితిని, నా పాపములో వ్యసనములో ఓదార్చుము, విసుగొందక నీ కృపలో నా ప్రభువా. నువ్వు కూతురు గురించి, నీ కొడుకు గురించి నువ్వు ప్రభుతో మాట్లాడాలి. ఒక్కొక్కసారి ఆయన మాట్లాడ్డు, మౌనంగా ఉంటాడు. ఇసుక చేంది వెళ్ళిపోతావా? ఒక్క మాట అయినను ఆమెతో మాట్లాడలేదట కనాను స్త్రీ. పిచ్చి దానిలాగా యేసయ్య ఎటు వెళితే ఆ వెనకంటబడి వెళ్ళిపోతుందంటండి. ఎందుకు వచ్చింది? కూతురుకు దయ్యం పట్టింది. కూతురు కోసం వచ్చింది. దావీదు కుమారుడా యేసు, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నది, నన్ను కనికరించవా, నా కుమార్తెను బాగు చేయవంటే ఆమెతో ఒక్క మాట అయినను మాట్లాడలేదండి. మాట్లాడపోతే ఏం చేసింది? వెళ్ళిపోయిందా? వెళ్ళలేదండి.
వెళ్ళలేదు. యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి వెనకాలబడి వెళ్ళిపోతుంది. మచ్చిపూర్ వస్తే మచ్చిపూర్ వెళ్ళిపోతుంది, జమ్ముల పల్లెతే జమ్ములు వెళ్ళిపోతుంది, చీరాలైతే చీర వెళ్ళిపోతుంది. చూస్తున్న శిష్యులకి ఎంత జాలి కలిగిందో తెలుసా? ప్రభువా, ఈమె మన వెంబడే వచ్చుచున్నది, ఈమెను పంపివేయి ప్రభువా అన్నారు శిష్యులు వచ్చి. తన కుమార్తె కోసం వచ్చింది, తన కుమార్తెకు విడుదల కావాలని, తన కుమార్తె దయ్యం తొలగిపోవాలని, తన కుమార్తె గురించి ప్రభుతో మాట్లాడింది. ప్రభు సమాధానం ఇయ్యలా, మౌనంగా ఉన్నాడు. అయినా సరే ఆమె ప్రభు వెంటే తిరుగుతుంది, అదే మాట మాట్లాడుతుంది. హ్యావ్ మెర్సీ అపాన్ మై డాటర్, హ్యావ్ మెర్సీ అపాన్ మై డాటర్. ఇక్కడికి నువ్వు చూపించయ్యా. ఒకే మాటతో వెంబడిస్తుంది, వెంబడిస్తుంది, వెంబడిస్తుంది. ఉన్నారా కుమార్తెల కోసం అంగలార్చే తల్లులు ఉన్నారు ఈ రాత్రి? కొడుకుల కోసం అంగలార్చే తండ్రులు ఉన్నారా? చిన్నప్పుడు బాల్యం నుండే ప్రభువా, ఎక్కడ నీళ్లు కనపడ్డా పడిపోతాడు, నిప్పులు కనపడితే పడిపోతాడు అయ్యా. అది వీడిని నాశనం చేద్దాం చూస్తుంది అయ్యా. బాబు, నా బిడ్డ నాశనం ఒకటి నేను చూడలేనయ్యా, నా బిడ్డ బాధ నేను చూడలేనయ్యా. అది పడద్రోస్తే నురుగు కక్కుకుంటాడయ్యా. ఆ టయానికి నా పిల్లడు చచ్చి బతినట్లుగా అల్లాడిపోతాడయ్యా. ఆ బాధ నేను చూడలేక నీ ఎద్దకు వచ్చాను ప్రభువా, నీ ఎద్దకు తీసుకొచ్చాను ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభు అని ఏడుస్తున్నాడు ఆ తండ్రి తన కొడుకు కోసం. ఉన్నారా ఈ రాత్రి అలాంటి తండ్రులు ఎవరైనా ఉన్నారా? శుభ్రంగా తిని డబల్ కాట మంచం సెంటర్లో పడుకుని అందట్లా దేవుని దగ్గర ఒక కాళ్ళ మీదకి వస్తే నికాసుకు చేతులు పైకెత్తితే కడుపు కాల్చుకుంటే ఉపవాస ప్రార్థన చేస్తే నీలో నుంచి వస్తుంది ప్రార్థన. ఆమేన్. ధూపము లెగుస్తుంది, మహిమ ఆవరిస్తుంది. తినేటల్లో కడుపు నిండా తింటా నేను, తినకపోతే ఉంటానా? కండగలవాడే మనిషి అయిన అప్పరం వల్ల ఇప్పుడు తగ్గిస్తున్నా. తిన్నంతసేపు తినమంటుంది, తిన్న తర్వాత దొన్నంటుంది. అదవుతుందా? కొంతమంది అలా ఉంటారు. దొరుకుతుంది కదని చెప్పి తిన్నాం అనుకోండి, ఆ తర్వాత డాక్టర్ అంటాడు తినొద్దు అంటాడు. ఇక డాక్టర్ తినొద్దనే దాకా మనం తినకూడదు. ఆమె వీ హ్యావ్ టు కంట్రోల్. ఫ్యాన్ కంట్రోల్లో పెడతాం, ఏసీని కంట్రోల్లో పెడతాం, పిల్లల్ని కంట్రోల్లో పెడతాం, పిల్లల్ని కంట్రోల్లో పెడతాం, భార్యని కంట్రోల్ పెడతాం. మనకి మాత్రం కంట్రోల్ రూమ్ లేదు మనకి. అదవుతుంది. ఎవడో వస్త్రం మనం కంట్రోల్ చేస్తాకే కాదు. దిగు, కూర్చో, చేతులు పైకెత్తు, ఇది తినకూడదు, ఇది తినకూడదు రాసి ఇచ్చేస్తాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు దగ్గర మనం గడపాలంటే, ప్రభుతో మాట్లాడాలంటే షట్ ద డోర్, బెటర్ టు స్విచ్ ఆఫ్ ఫోన్. ఆమేన్. నీవు దేవుని కొరకు దగ్గర చేసుకో, మాట్లాడు దేవునితో. దేవునితో మాట్లాడే వాళ్ళు పొర్రపాటున పాటలాడరండి, వాళ్ళు పాటలాడరు. నేను చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా. ఎవరితోనూ పాటలాడవు, అసలు అది నీ పని కాదు. దేవుడు చెప్తాడు యెహోషాపాతుతో, మీరు వారితో పోట్లాడవలసిన పని లేదు, యుద్ధం మీది కాదు, మీ దేవుడు చేస్తాడు. ఆమేన్. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు 6ంటికి ముగిస్తారు యుద్ధం. సంగతి తెలుసా? 6ంటికి మొదలెడతాడు నా దేవుడు యుద్ధం. తెల్లవారులు నిద్రపోతే ఒట్టు, తెల్లవారులు 6ంటికి యుద్ధం ముగిసిపోద్ది. బట్ తెల్లవారులు యుద్ధం చేస్తాడు, నిద్ర పట్టదు. ఏమండి, రాజుకు నిద్ర పట్టలేదు, సమాచార గ్రంథం తెప్పించాడు, వింటున్నాడు. అయ్యో, మొర్దెకైకి మనం ఏం బహుమతి ఇవ్వలేదా? ఏ బహుమానం ఇవ్వలేదు రాజా, పిలవండి ఆయన్ని. నిద్ర పట్టదండి. నీకోసం దేవుడు నిద్ర పోనీకుండా చేస్తాడు. ఒకవేళ నిద్రపోతే కలలో వెళ్ళి బెదరేశాడు చూసారా అబీమెలెకుతో, ఆమేన్, లాబానుతో. ఆమేన్. నిన్ను గురించి దేవుడు ఎందరితో మాట్లాడాలో తెలుసా? నా గురించి అనేకులతో దేవుడు మాట్లాడితే వాళ్ళు వచ్చి తెచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళారు. ఆమేన్. ఒక చెల్లితో మాట్లాడితే 50,000 తెచ్చి ఇచ్చింది కానుక, నాకు ఇచ్చిన కానుకని మామిడిపల్లి మందిర స్లాబ్కి డెడికేట్ చేశా.
ఇలా మేలు జరిగిందని చెబితే ఆయన కూడా 25,000 తెచ్చిచ్చాడు. ఆయన మందిరానికే ఇచ్చాడు. ఆమేన్. మరి చేసుకుండగా చేసుకోయ్యని. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. ఇంకా చాలా మందితో దేవుడు మాట్లాడు. కారణం తెలుసా? నేను ప్రభు దగ్గర కూర్చుని ఆయనతో మాట్లాడుతున్నా. ఆయనతో మాట్లాడుతున్నా. నాకు ఇచ్చిన పరిచర్య గురించి మాట్లాడుతున్నా. వెళ్ళే గ్రామాల గురించి మాట్లాడుతున్నా. వచ్చే విశ్వాసం గురించి మాట్లాడుతున్నా. అనేక సమస్యల గురించి మాట్లాడుతున్నా. స్టిల్ ఐఎమ్ టాకింగ్ విత్ మై